హైదరాబాద్ లో డ్రగ్స్ మహమ్మారి కోరలు చాస్తోంది. పోలీసుల హెచ్చరికలు జారీ చేస్తున్నా కేటుగాళ్లు తమ దందాను మాత్రం ఆపడం లేదు. తాజాగా కొండాపూర్లో డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్న ఒక ముఠా గుట్టు రట్టును పోలీసులు రట్టు చేశారు. మురళి అనే వ్యక్తి విజయవాడ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకువచ్చి వికాస్ భరత్ చౌదరికి అందజేస్తూ ఉంటాడు. వీరిద్దరూ బయటకు ఇంటీరియర్ డిజైన్ వ్యాపారం చేసినట్టుగా బిల్డప్ ఇస్తూ ఎవరికీ అనుమానం రాకుండా ఖరీదైన కారుల్లో తిరుగుతూ డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. మాధవ హిల్ స్టేట్ ప్రాంతంలో అమ్మకాలు జరుపుతూ ఉండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. ఈ కేసులో వికాస్ భరత్ చౌదరిని అరెస్టు చేశారు. మురళిపై కేసు నమోదు చేశారు. ఇక హైదరాబాద్ కొండాపూర్లో కూడా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. ఎంత కఠినంగా చెప్తున్నా కూడా, ఎప్పుడు అలర్ట్ చేస్తున్నా కూడా ఇంకా కూడా ఈ డ్రగ్స్ దందాలు మాత్రం ఆగడం లేదు, పెరిగిపోతూనే ఉన్నాయి. రీసెంట్ గా డ్రగ్స్ దందా కొండాపూర్లో వెలుగు చూసిన వైన్ మనం చూస్తున్నాం. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, హిమబిందు, కొండాపూర్లో డ్రగ్స్ కలకలం సృష్టించింది. దాదాపు 6.09 గ్రాముల MDMAను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ముగ్గురి పైన కేసులు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అబ్స్కాండింగ్ లో ఉన్న వారి కోసం మొత్తం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ ను తీసుకొచ్చి కొండాపూర్ ప్రాంతాల్లో పలువురు స్టూడెంట్స్ అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లను టార్గెట్ చేస్తూ అమ్మకాలు జరుపుతున్నారు ఇద్దరు. వారిద్దరిని ఎక్సైజ్ STF బి టీం సిఐ భిక్షరెడ్డి, SI బాలరాజు సిబ్బంది కలిసి శుక్రవారం తెల్లవారుజామున పట్టుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా మురళి అనేటువంటి వ్యక్తి హైదరాబాద్ కు డ్రగ్స్ ని తీసుకొస్తాడు. తర్వాత వికాస్ భరత్ చౌదరి అనేటువంటి ఇద్దరు వ్యక్తులకు సప్లై చేస్తాడు. సో ఇక్కడ ఉన్నటువంటి భరత్, వికాస్ ఇద్దరు వీళ్ళు ఇంటీరియర్ డిజైన్ వ్యాపారం చేస్తున్నామంటూ కూడా లగ్జరీ కార్లలో తిరుగుతూ ఎవరెవరికైతే డ్రగ్స్ అనేవి అవసరం ఉంటాయో వాళ్లను ఐడెంటిఫై చేసి పలువురు వ్యాపారవేత్తలు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, స్టూడెంట్స్ ను టార్గెట్ గా చేసుకుని డ్రగ్స్ ను సరఫరా చేస్తూ గత కొంతకాలంగా సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మాధవ హిల్ స్టేట్ ప్రాంతంలో డ్రగ్స్ అమ్మకాలు అనేవి గత కొంతకాలం నుంచి ఎక్కువగా జరుపుతున్నారు అన్న సమాచారంతోనే STF బి టీం వీళ్ళని పక్కా సమాచారంతో అక్కడ వాళ్ళ కోసం కాపు కాసిద్దరిని పట్టుకోవడం జరిగింది. వీరి వద్ద నుంచి స్పాట్ లోనే 6.09 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఒక్కొక్క గ్రామును 5,000 రూపాయల చొప్పున అమ్మకాలు చేస్తున్నట్లు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ముగ్గురిని కొండాపూరు ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించినట్లు ఎక్సైజ్ టీం తెలియజేశారు. ఇంకా దీని వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారనేది కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. బులెటిన్ లో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి.